కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు దేశంతో కూడా పనుండదు. అందులో జేమ్స్ కామెరూన్ ఒకరు. పేరుకు హాలీవుడ్ డైరెక్టర్ అయిన ఇండియాలోనూ రఫ్ ఆడిస్తుంటాయి ఆయన సినిమాలు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ వైడ్గా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్గా నిలిచిన అవతార్ సిరీస్ 3వ భాగం అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అవతార్ ఫస్ట్ పార్ట్లో పాండోరా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన కామెరూన్ సెకండ్ పార్ట్లో సముద్రగాథను ది వే ఆఫ్ వాటర్తో చూపించాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్లో అగ్ని చుట్టూ మొత్తం కథను నడిపించినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. మొదటి 2 భాగాలను మించి ఈ 3వ సినిమా కోసం ఎఫర్ట్ పెట్టామని చెబుతోంది అవతార్ టీమ్. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి కొనసాగింపుగా రానున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ఐమాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతున్న 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్కి భారత మార్కెట్లోనూ భారీ క్రేజ్ ఉంది. రీసెంట్గా బుక్ మై షో డేటాలో 12 లక్షలకు పైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఇంట్రెస్ట్ని చూపించారు. అడ్వాన్స్ ఇంట్రెస్ట్లో ఇంత భారీ నంబర్ సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం కాగా ఇప్పుడు అవతార్ బెంచ్ మార్క్ సృష్టించింది. మొదటి 2 భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్ ఈసారి కూడా మరింత ఉండబోతున్నాయన్న అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అవతార్ హీరో జేక్ సల్లీ, హీరోయిన్ నెస్టరీ మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఈసారి కథలో కీలకంగా నిలిచేది కొత్త తెగ యాష్ పీపుల్. వారి నాయకురాలుగా ఊనా చాప్లిన్ కనిపించబోతున్నారు. ఆమె పాత్ర వరాంగ్పై హాలీవుడ్తో పాటు టాలీవుడ్లో హైప్ ఉంది. భారత్లో అవతార్ 3 మూవీ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే ఈసారి ఐమాక్స్ అనుభవంతో పాటు సినీ చరిత్రలోనే తొలిసారిగా డాల్బీ విజన్ సినిమా టెక్నాలజీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇక ఈ సినిమా 20,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.